రానున్న రోజుల్లో ఒంగోలు మహానగరంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలు 150 వసంతాల ప్రస్థానంపై ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఒంగోలు గ్రామం నుండి పట్టణం నుండి నగర స్థాయికి రూపాంతరం చెందిందన్నారు. భవిష్యత్తులో స్మార్ట్ సిటీ, గ్లోబల్ సిటీ, బ్యూటిఫుల్ సిటీగా మారాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నగరం ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ అధిక నిధులు రాబట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఒంగోలు నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. 1876 సెప్టెంబర్ 30వ తేదీ ఒంగోలు ఆవిర్భవించిందన్నారు. నాడు 9,200 మంది జనాభా ఉండగా ప్రస్తుతం 3,14,000కు చేరిందన్నారు. 2014-19 మధ్యలో జరిగిన అభివృద్ధి, గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 460 కోట్లతో అమృత్ 2 పథకానికి ఇటీవల భూమి పూజ చేశామన్నారు. నగరాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ తరం పిల్లలు వారి చరిత్రను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 150 సంవత్సరాల వేడుకలు ఈ నెల 24 నుండి ప్రారంభమవుతాయన్నారు. సెప్టెంబర్ 28 నుండి 30వ తేదీ వరకు లెజెండ్స్తో ఘనంగా వేడుకలు జరపనున్నట్లు వివరించారు. ఒంగోలు మన అందరిది అన్న భావంతో చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మన సిటీ మన బాధ్యత అనే నినాదంతో ఒంగోలు నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్, నగర స్పెషల్ ఆఫీసర్ రాజాబాబు కోరారు. ఒంగోలుకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. నగరం అందంగా లేకపోతే బయట వారు మురికి కూపంగా భావిస్తారన్నారు. డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలకు అనేక మంది ప్రముఖులు వస్తున్నారని, 150 సంవత్సరాల వేడుకలతో సుందరంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, బీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు గ్రామం నుంచి పట్టణంగా మార్పు చెంది మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. చరిత్రలో ఇప్పుడే జనార్దన్ గారు చూపించారు. అనేక రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. ఈ పరిణామంలో బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. రెండు, ఈ అభివృద్ధిలో రకరకాల రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ అభివృద్ధి తీసుకొచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటి తీసుకున్నట్టయితే రోజు పొనుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది నాంది జరగలేదు కూడా చాలా గొప్పగా చెప్పింది. ఎందుకంటే అభివృద్ధి క్రామకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటికి ఉన్నటువంటి పాలకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నగర అభివృద్ధిలో దృష్టి పెట్టడం, నిధులు వెచ్చించి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగిందనేది వాస్తవం. ఈరోజు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్త న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఒక మైలురాడుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఈరోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈరోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈరోజు చేసే బేస్తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనకి విశాఖపట్నం సిటీ భారతదేశంలోనే అత్యంత ఉమెన్ సేఫ్టీ సిటీగా మన అవార్డు తీసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు మన ఒంగోలులో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎక్స్టెన్షన్గా ప్రతిదీ కూడా అర్బన్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రతి ఒక్క మురుగు గుంటను కూడా ఆ మురుగు కాకుండా వాటిని ఒక అందమైన పార్కులుగా, సరస్సులుగా రూపుదిద్దుకుంటున్నాం. ఒంగోలు నగరాన్ని అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆగిస్తూ ఒంగోలు నగరం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సెలబ్రేషన్స్ మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకొని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మనకు మున్సిపాలిటీ
పుట్టి 30 సెప్టెంబర్ 1876లో మన మున్సిపాలిటీ అనేది మన ఒంగోలుకి రావడం జరిగింది. కరెక్ట్గా నెక్స్ట్ మంత్ 30కి దగ్గర 150 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. 150 సంవత్సరాలు ఒక గుర్తుండే విధంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఇది నా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ని ఇంకా ఎన్నో హంగులతోటి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ప్రజలతో పాటు నగరం కూడా ఒక బ్యూటిఫికేషన్గా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా చూస్తున్నారు. నాకు తెలిసి 2014కు ముందు ఒంగోలు ఎట్లా ఉంది, తర్వాత 2014లో మనం ఆ రోజు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ఒంగోలు అనే రంగంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు కర్నూలు రోడ్ డబుల్ రోడ్ వేసాం, గుంటూరు రోడ్ డెవలప్ చేసాం, కొత్తపట్నం రోడ్ డెవలప్ చేసాం, 11 బ్రిడ్జిలు కట్టాం కొత్తపట్నం పోవడానికి. అదేవిధంగా ఉండే టౌన్లో అంతా కూడా డివైడర్స్ చేసాం. అన్ని ఏరియాలలో కూడా డ్రైనేజ్ సిస్టమ్, కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా 14-15లో చేశాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత 20 సంవత్సరాల్లో కూడా చాలా చేశాం. ఈరోజు మళ్ళా 30-40 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా 1.5 ఇంచే పైపుల్ని 3 ఇంచులు పైపులు చేసి అవసరం ఉండే దగ్గర 5 ఇంచులు, అవసరం ఉండే దగ్గర 6 ఇంచులు పెట్టి ఎక్కడ కూడా డ్యామేజ్ లీకేజీలు లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కింద అంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్లుగా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళకు వాళ్ళుగా సాటిగా చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ ఒక్కొక్కటి ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఎంట్రన్స్లో వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఈ తరం ఉండే వాళ్ళకి, రేపు రాబోయే తరాల వాళ్ళకి వీళ్ళు ఈ జిల్లాకి చేశారు, ఈ జిల్లాకి వాళ్ళ వల్ల మంచి వచ్చిందని చెప్పేసి తెలుసుకునే విధంగా అవన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడికెక్కడికి నగరంలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందరం కలిసి దీంట్లో భాగస్వాములు అవ్వండి, మీ సలహాలు ఇవ్వండి. అన్ని విధాలుగా కూడా నగరాన్ని ఇది 150 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా చేశారు, ఎంతో కలిసి మన అందరం కూడా చేసుకున్నాం అనేది మాత్రం మనకి అన్ని దగ్గర తెలియపరచాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇది మన పుట్టిన ప్లేసు, వృత్తిరీత్యా ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా లేదంటే కనుక గ్లోబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. ఇక ఈ 150 ఇయర్స్ ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. మన సిటీని అందంగా చేయకపోతే కనుక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రేపు ఆ సిటీని చూసి ఇది ఇట్లాగే ఒక మురుగుకోపంగా ఉన్నది అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయితే నలుగురు కూడా రావడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం కాంటాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా పే బ్యాక్ టు దేర్ ఓన్ నేటివ్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫైనాన్స్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం, బట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో మనం ఇది చేస్తున్నాము. ఈ 150 ఇయర్స్ అన్ని కూడా మనందరం కూడా మన బాధ్యతగా, మన సిటీ మన బాధ్యత, అవర్ ఒంగోలు అవర్ ప్రైడ్ అనే ఒక నినాదంతో మనం అందరం కూడా దీన్ని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం.